హలో గైస్, దిస్ ఇస్ వెంకీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం తిరుమలలోని కపిలేశ్వర ఆలయం దగ్గరికి అయితే వచ్చేసాము. కపిల తీర్థం అంటారు దీన్ని. చాలా ఫేమస్ ఇక్కడ తిరుమలలో వచ్చేసి తిరుపతిలో. సో మనమైతే ఇప్పుడు దీన్ని విజిట్ చేద్దాం, లోపలికి వెళ్ళేసి ఏ విధంగా ఉందో. స్టే ట్యూన్డ్, వీడియో చాలా బాగుంటుంది. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. కపిలతీర్థం టెంపుల్ ముందు అయితే ఈ విధంగా ఉంటుందండి, చౌరస్తా అండి. ఇక్కడ వచ్చేసి మనకి శివుని బొమ్మ అండ్ కపిలేశ్వర స్వామివారి ఆలయం అని చెప్పి అయితే రాసి ఉంటుంది. అండ్ దీనికి బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు వచ్చేసి అద్భుతమైన తిరుమల కొండలు ఉన్నాయండి, చూడొచ్చు. చాలా బాగుంటుంది వ్యూ ఇక్కడ నుంచి. సో ఇదంతా సర్కిల్ అండి. మనకి ఇటు నుంచి నేరుగా మనకు రైట్ చూసుకున్నట్టయితే రైట్ సైడ్ మనకు వచ్చేసి టెంపుల్ అయితే ఉంటుంది. సో నేను మీకు చూపిస్తాను చూడండి. అది వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్ అండి, చూసుకోవచ్చు. తిరుపతి అంటేనే టెంపుల్స్కి చాలా ఫేమస్ అండి. చాలా రకాల టెంపుల్స్ ఉంటాయండి. ఓన్లీ మనకి శ్రీ వెంకటేశ్వర స్వామివారి టెంపుల్ ఒకటే ఫేమస్ కాదు. అండ్ కింద వచ్చేసి మనకు పద్మావతి అమ్మవారి టెంపుల్ ఉంటుంది, కపిలేశ్వర స్వామివారి టెంపుల్ ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా ఫేమస్ అండి. తిరుపతి వచ్చినట్టయితే ఖచ్చితంగా చూడండి. సో దీనికి సంబంధించిన పూర్తి ఫుల్ వీడియో ఒకటి నేను చేసి మన ఛానల్లో పెట్టాను. తిరుమల ఫుల్ టూర్ ప్లాన్ ఉంటుంది, మీరు వెళ్ళి చూడండి. మీకు ఒక మంచి ప్లాన్ అయితే వస్తుంది తిరుపతికి వెళ్ళడానికి. అండ్ ఒక్కసారి వెళ్తే మనం కంప్లీట్గా 3 డేస్లో అన్నీ చూసుకొని ఎంచక్క మళ్ళీ తిరిగి రావచ్చు. అండ్ కపిలతీర్థం దగ్గరికి వెళ్ళి వ్యూ చాలా బాగుందిగా చూడడానికి. ఈ కపిలతీర్థం వచ్చేసి నాట్ ఓన్లీ ఫర్ టెంపుల్ అండి. ఇక్కడ వచ్చేసి మనకు వాటర్ ఫాల్ కూడా ఉంటుంది. చాలామంది వాటర్ ఫాల్ చూడడానికి అయితే వస్తారు, అలాగే టెంపుల్ కూడా దర్శనం చేసుకుంటారు. అండ్ ఇవాళ వెదర్ వచ్చేసి కూడా చాలా బాగుంది, మీరు చూసుకోవచ్చు. మీకు టెంపుల్ కూడా ఇక్కడ నుంచి కనిపిస్తుంది. సో లోపలికి వెళ్దాం. అండ్ ఇక్కడ నుంచి చూసుకుంటే మనకు వచ్చేసి ఎంట్రన్స్లోనే శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయం అయితే మనకు కనిపిస్తుంది. మనకు ఇది వచ్చేసి ఆంజనేయ స్వామివారి టెంపుల్ అండి. సో ఇక్కడ వచ్చేసి మనం ఒకసారి మొక్కుకొని లోపలికైతే వెళ్దాము. అండ్ వెనక కొండలు అవి స్పెక్టాక్యులర్గా కనిపిస్తున్నాయి కదా, నాకు కూడా చాలా బాగా నచ్చింది. అండ్ పక్కకే చూసుకుంటే మనకు వచ్చేసి ఒక చిన్న పార్క్ లాంటిది ఉందండి. ఈ పార్క్ నేమ్ వచ్చేసి మనకి జంగిల్ బుక్ అని చెప్పి రాస్తుంది. దీని ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి జస్ట్ 10 రూపీస్. మీతో ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నట్లయితే దర్శనం అయిపోయిన తర్వాత అలా సరదాగా వెళ్ళి పార్క్ అయితే చూసుకొని రావచ్చు. సో నాకు కూడా వీలుంటే రిటర్న్లో అయితే మీకు పార్క్ అయితే చూపించడానికి నేనైతే ట్రై చేస్తాను. సో ఇప్పుడు వచ్చేసి మనం మళ్ళీ మూవ్ ఆన్ అవుదాం టెంపుల్ లోపలికి. అండ్ ఇక్కడ పక్కకి చూసుకుంటే చాలా బైక్స్ అయితే పార్క్ చేస్తున్నాయి. లోపల వరకు బైక్స్ అలౌడ్ ఉన్నట్టున్నాయి. మీకు బైక్ ఉంటే లోపల వరకు తెచ్చుకోవచ్చు అనుకుంటా. ఆంజనేయ స్వామి దర్శనం అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది. సో మనం వచ్చేసి మెయిన్ టెంపుల్కి అయితే వెళ్దాం ఇప్పుడు. ఈ రోజుల్లో బుక్స్ చదివే వాళ్ళు చాలా తక్కువ మంది అయిపోయారండి. 100లో ఒక 20 మంది చదువుతున్నారేమో, అంతకుమించి ఆ 20 మంది కూడా ఏదో కాంపిటీషన్ ఎగ్జామ్స్ కోసం అయితే చదువుతున్నారు. ఇక్కడ చూసుకుంటే చాలా బుక్స్ ఉన్నాయండి, మీరు చూసుకోవచ్చు. భగవద్గీత, మహాభారతం, రామాయణం, ఇలాంటి మంచి బుక్స్ అయితే ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటి బుక్స్ ఎక్కడైనా కనబడితే ఖచ్చితంగా తీసుకోండి, మీకు చదవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే. మనం లోపలికి రాగానే మనకు వచ్చేసి ఇలాంటి ఎంట్రన్స్ అయితే ఉందండి, గోపురం వచ్చేసి. సో ఇవన్నీ వచ్చేసి మనకు లైన్స్ అయితే ఉన్నాయి. ఇదంతా మీరు చూసుకోవచ్చు. పక్కకొట్టి చిన్న హార్ట్ లాంటిది ఉంది, చాలా బాగుంది. ఓం నమ శివాయ అని చెప్పి రాసున్నట్టుంది దాని మీద. అండ్ వెనక కొండలు. అండ్ ఇటు పక్కకు చూసుకుంటే మనకు వచ్చేసి ఒక ఎంట్రన్స్ ఉందండి, దాని మీద శ్రీ వెంకటేశ్వర స్వామివారి లోగో ఉంది. చాలా బాగుందిగా చూడడానికి. మీరు కనుక తిరుపతికి వస్తే ఖచ్చితంగా మస్ట్ అండ్ విజిట్ ప్లేస్ అండి ఇది, శ్రీ కపిల తీర్థం. మీకు ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత మీకు వాటర్ ఫాల్ కనిపిస్తుందా చూడండి. ఇది నార్మల్గా ఈ టైంలో ఇలా ఉంది, కానీ నిజంగా రెయినీ సీజన్లో అయితే గుడి మొత్తం, గుడిలోకి కూడా ఎంట్రన్స్ ఉండదు, అప్పుడు అలౌడ్ ఉండదు. అంత ఫుల్గా వాటర్ అయితే వచ్చేస్తాయి. చాలా వరకు మీ అందరికీ తెలుసు అనుకుంటా, అక్కడిక్కడ న్యూస్లో అయితే విన్నాం మనము. సో ఇది వచ్చేసి మనకు స్టార్టింగ్ టెంపుల్ అండి చూసుకుంటే. సో ఈ టెంపుల్ దగ్గర నుంచి మనం కొంచెం ముందరికి వెళ్తే మనకు వచ్చేసి వాటర్ ఫాల్స్ అయితే చాలా అద్భుతంగా కనిపిస్తుంది అండి, చూడొచ్చు. ఇగో చూడండి ఎలా ఉందో టెంపుల్ నుంచి వాటర్ ఫాల్స్ వచ్చేసి. సో దీని దగ్గరికి వెళ్ళి అయితే మనం వీక్షిద్దాం. స్పెక్టాక్యులర్గా ఉంది కదండి, చాలా అంటే చాలా బాగుంది. అండ్ చాలామంది అక్కడ స్నానం కూడా చేస్తున్నారు. బట్టలు ఉంటే మీరు కూడా ఎంచక్క వెళ్ళి స్నానం అయితే చేయొచ్చు. ఏదో ఒక నమ్మకం ఉంటుంది కదా టెంపుల్ దగ్గర స్నానం చేయడంలో. సో ఆ విధంగా చాలామంది అయితే దాన్ని ఆచరిస్తున్నారండి. సో ఇదంతా వచ్చేసి కోనేరు అండి. చాలామంది ఇక్కడ ఎవరు చేయట్లేదు. కోనేరులో చాలామంది మనకు వచ్చేసి అక్కడ వాటర్ ఫాల్స్ కింద, ఎందుకంటే ఫ్రెష్. ఇప్పుడు వచ్చేసి మనం టెంపుల్ సైడ్ అయితే వెళ్తున్నాము. మనకు బ్యాక్గ్రౌండ్ లో చూసుకుంటే మనకు వచ్చేసి వాటర్ ఫాల్స్ అవుతుంది, మీరు చూడొచ్చు. ఇక్కడ పైనుంచి వ్యూ చూసుకున్నట్టయితే చాలా బాగుందండి, చూడొచ్చు మీరు కూడా. ఇదంతా వచ్చేసి కోనేరు, ఆ వాటర్ ఫాల్స్, ఆ కొండల మధ్య నుంచి ఇట్లా కింద పడుతుండడం అంటే చాలా బాగుంది. వెదర్ కూడా చాలా బాగుంది ఇవాళ వచ్చేసి. అండ్ పక్కకోటి గుడి లాంటిది కనిపిస్తుంది చూసారా, అది వచ్చేసి మనకు మెయిన్ టెంపుల్ అండి, శివయ్యది. ఈ వాటర్ ఫాల్స్ మనం క్లియర్గా విజిట్ చేసుకొని ఆ తర్వాత వచ్చేసి మనము టెంపుల్ దర్శనం అయితే చేసుకుందాం. ఎప్పుడైనా లాస్ట్కి మెయిన్ టెంపుల్ దర్శనం అవుతుంది కదా, సో అదే విధంగా చేద్దాం. ఇక్కడ వచ్చేసి మనకు శ్రీ లక్ష్మీ నరసింహవారి ఆలయము కపిల తీర్థం అని చెప్పి రాసింది. గుహలో ఉన్నట్టుందండి చూడడానికి. మనం కిందకైతే వెళ్ళాలి, చూద్దాం. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇది వచ్చేసి. సో చూస్తున్నారు కదా ఏ విధంగా వెళ్తున్నారో అందరూ, చాలా డౌన్కి అయితే వెళ్తున్నారు.
నరసింహస్వామి వారి దర్శనం కంప్లీట్ చేసుకొని ఇక బయటకు వచ్చే దారి అయితే ఇదండి, చూడొచ్చు మీరు. మనకు బయటకు రాగానే మనకు వచ్చేసి ఒక వరండా టైప్ అయితే ఉంటుంది. అండ్ మనకు ఫ్రంట్లో చూసుకుంటే మనకు వచ్చేసి ద బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ అండి. సో మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళి క్లియర్గా అయితే మీకు చూపిస్తాను. చాలా బాగుంటుందండి వాటర్ ఫాల్స్ వచ్చేసి, చూడొచ్చు మీరు. ఇది వర్షాకాలం అయితే చాలా హెవీ ఫ్లో ఉంటుంది. ఆ టైంలో వచ్చినట్టయితే ఇంకా చాలా బాగుంటుంది. చాలామంది అయితే స్నానాలు అయితే చేస్తున్నారు, మీరు చూడొచ్చు ఇక్కడ. ఈ వ్యూ అయితే బ్యూటిఫుల్ వ్యూ అండి, నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు తిరుపతికి వస్తే ఖచ్చితంగా మీ ట్రైన్కి ఇంకా టైం ఉందనుకుంటే ఖచ్చితంగా కపిల తీర్థం విజిట్ చేసుకుని అయితే వెళ్ళండి. చాలా పుణ్యం కూడా అండ్ చాలా బాగుంది కూడా. మీ అందరికి వచ్చేసి కపిల తీర్థం అయితే నచ్చింది అనుకుంటున్నా. చూడండి వ్యూ ఎంత బాగుందో ఒకసారి బ్యాక్గ్రౌండ్లో, చాలా బాగుంది కదా. సో ఈ వీడియో అయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఎప్పుడు లైక్ చేయమని అడగలేదు, దేవుని వీడియో కాబట్టి అడుగుతున్నాను. థ్యాంక్ యూ. సో అది వాటర్ ఫాల్స్ కదండి. వాటర్ ఫాల్స్ కొంచెం ముందటి నుంచి చూసుకుంటే శ్రీ కపిలేశ్వర స్వామి వారి ప్రధాన ఆలయంకి దారని చెప్పి రాసింది. ఇగో ఇటు సైడ్ అయితే వెళ్ళాలి మనము, ఈ బిల్డింగ్లో. ఇక్కడ మీకు బోర్డు కూడా పెట్టుంది, చూడొచ్చు. సో మనం వచ్చేసి ఇప్పుడు లోపలికి అయితే వెళ్దామండి. టెంపుల్ లోపల ఎవరైనా సరే ఫోన్ అయితే వాడకూడదు కదా. సో నేను మ్యాక్సిమం అయితే తీయకుండా ఉండడానికి అయితే ట్రై చేస్తాను. కొంత వరకు అయితే నేను మీకు చూపించగలుగుతాను. సో మనం టెంపుల్ లోపలికి వచ్చేసిన తర్వాత ఇగో ఈ విధంగా ఉంది, చూడిస్తే ఇదంతా వచ్చేసి మనకు లైన్స్ అండి. చాలా తక్కువ మంది అయితే ఉన్నారు. సో ఇక్కడ వచ్చేసి మనము లోపల చాలా అద్భుతమైన ఆర్ట్స్ ఉన్నాయండి. ఇక్కడికి వెళ్ళి వాటర్ ఫాల్స్ కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. మీరు చూసారు కదా ఏ విధంగా ఉందో, చాలా మంచి ఫీలింగ్ ఉందండి ఇక్కడ ఈ టెంపుల్కి వస్తే. జస్ట్ దర్శనం అయితే కంప్లీట్ చేసుకుందాం. సో ఇప్పుడు వచ్చేసి మనం వాటర్ ఫాల్ సైడ్ అయితే వెళ్దాం. ఇంతకుముందు చూపించినా కదా, ఆ వాటర్ ఫాల్ సైడ్కి అయితే వెళ్దాం. చూసారు కదా కపిల తీర్థం ఏ విధంగా ఉందో. మీ అందరికైతే ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే మీ ముందరికి వస్తాను. థ్యాంక్ యూ.